అందరికీ నమస్కారం. ఒక సామాన్యుడిగా, ప్రజాస్వామ్య గొంతుగా, భారతదేశ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల రాజ్యానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల రాజ్యం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముడిపడి ఉన్న అనేక అంతర్గత అంశాల గురించి, అనేక అంతర్గత మూలాల గురించి కూలంకషంగా ప్రజలకు తెలియజేయడం, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వానికి చేరవేయడమే మా ముఖ్య ఉద్దేశం. అలాగే తాజాగా ఈరోజు బీసీవై పార్టీ అధినేత అయిన బోడే రామచంద్ర యాదవ్ గారు అలిపిరి నుండి తిరుమలకి స్వామివారికి విన్నపిద్దాం అని ఆయన 8 డిమాండ్లతో పార్టీలకు అతీతంగా రాజకీయ కోణంలో కాకుండా శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆయన పాదయాత్ర చేపట్టాడు. ఆయన అలిపిరి నుండి నడుచుకుంటూ తిరుమల గుడి దగ్గరకు చేరుకునే క్రమంలో పోలీసులు ఆయన అక్కడ అడ్డుకొని తాజాగా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ అరెస్ట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా టీటీడీ లడ్డు కల్తీ జరిగిందని ఆయనే వ్యాఖ్యానించడం జరిగింది. ఆ తర్వాత ఆ అంశం అనేది మన 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, యావత్ భారతదేశంలో కావచ్చు, అలాగే ఈ భూ ప్రపంచంలో ఉన్న కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అప్పట్లో సంచలనము రేకెత్తించిన అంశం మనందరికీ తెలిసిన విషయం, అలాగే ప్రజలందరికీ తెలిసిన విషయం. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఈయన బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా ప్రభుత్వానికి ఒక విన్నపం చేశారు. నేను టీటీడీకి సంబంధించి ఒక గోశాలను ఏర్పాటు చేసి స్వయంగా అక్కడే ఆ నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని స్వామివారికి నైవేద్యానికి వాడాలని ఆయన ఒక సూచన చేయడం జరిగింది. ఆ సూచన నేపథ్యంలో కూడా ఆయన నేను ఒక 1000 ఆవులు సమకూరుస్తాను, అలాగే 1,00,000 ఆవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటాను, ఇది తక్షణమే ప్రభుత్వము స్పందించాలి, అలాగే టీటీడీ కూడా ఆలోచించాలని ఆయన అప్పట్లోనే ప్రభుత్వానికి టీటీడీకి విన్నపం చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఈరోజు స్వామివారికి విన్నపిద్దామని కొన్ని 8 డిమాండ్లతో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఎందుకంటే టీటీడీ లడ్డు కల్తీ అయిన క్రమంలో వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా పవిత్రతను కాపాడలేకపోయామనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఈరోజు గౌరవనీయులు పెద్దలు, పూజ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశం పరిగణలోకి తీసుకొని పునరాలోచన చేసి టీటీడీకి స్వయంగా గోశాలను ఏర్పాటు చేసి అక్కడ తయారైన నెయ్యిని స్వామివారి నైవేద్యానికి వాడాలని ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాను. ఎందుకంటే ఇది ప్రజలకి ముడిపడి ఉండే అంశం, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి మనోభావాలకి ముడిపడి ఉండే అంశం. ఈరోజు ఆయన ఏదో బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయన రాజకీయ లబ్ధి కోసం కానీ, రాజకీయ కోణంలో కానీ అలాంటి ఏ అంశం కానీ ఆయన పరిగణలోకి తీసుకోలేదు. ఆయన ఒక దైవ సంభూతుడు, ఆయన వెంకటేశ్వర స్వామి ఒక భక్తుడు. ఆయనకు వచ్చిన ఆలోచన గొప్ప విషయమే. ఎందుకంటే ఎవరికి రాని ఆలోచన ఆయనకు వచ్చింది. ఆయన్ను ఒకసారి పక్కన పెట్టేస్తే ఈరోజు పోలీసులు కూడా ఆయన అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఎంతోమంది
రోజుకి 1,00,000 మంది దర్శించుకుంటూ ఉంటారు. అక్కడ ఎవరు తప్పులు చేశారు, ఎవరు ఒప్పులు చేశారు, ఎవరు పాపాలు చేశారు, ఎవరు పుణ్యాలు చేశారనే అవన్నీ ఏం లేకుండా దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరిని సమానంగా ఆయన దర్శనానికి ఆహ్వానిస్తాడు. కాబట్టి ఈరోజు ఆయన రామచంద్ర యాదవ్ గారు కానీ కూడా పోలీస్ యంత్రాంగం కావచ్చు, మిగతా ప్రభుత్వం కూడా కావచ్చు, ఆయన్ను వెంకటేశ్వర స్వామి ఒక భక్తుడిగానే ఆచరణలోకి తీసుకొని ఆయన స్వామివారికి విన్నపిద్దామనే కార్యక్రమాన్ని టీటీడీ పాలక మండలి కూడా స్వీకరిస్తే అది మంచి అంశమే కదండి. అరెస్ట్ చేయడం అనేది పోలీస్ యంత్రాంగం ఎంతవరకు కరెక్ట్ అనేది పునరాలోచన చేసుకోవాలి. థ్యాంక్ యూ.